పక్షవాతం లక్షణాలు. గుండెపోటు, పక్షవాతం పూర్తిగా వేరువేరు అనుకుంటారు చాలామంది. వాస్తవానికి ఈ రెండూ ఒకే సమస్యతో వచ్చే వేరువేరు ప్రమాదాలు. అందుకే గుండెపోటు వచ్చిన వారికి పక్షవాతం వచ్చే అవకాశమూ ఉంటుంది. రక్తనాళాలు బిగుసుకుపోయి మూసుకుపోయే అథెరోస్క్లెరోసిస్ సమస్యతో గుండెపోటు వచ్చినట్లే పక్షవాతం కూడా వచ్చే వీలుంది. చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు గుండెకు సరిపడా రక్తం అందడం లేదని మాత్రమే అనుకుంటారు. కానీ మెదడుకు రక్తం అందనప్పుడు కూడా అలాగే అవుతుంది. అయితే మరీ తీవ్రంగా కాకుండా స్వల్పంగా వ్యక్తమయ్యే ఆ పక్షవాత లక్షణాలను చాలామంది గుర్తించలేకపోతారు. పక్షవాత వ్యాధి నిపుణులు పక్షవాతం తాలూకు ఏ చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించమని చెప్తారు. ఒక కంట్లో లేదా రెండు కళ్లలో హఠాత్తుగా దృష్టిలోపం ఏర్పడడం, శరీరం హఠాత్తుగా శక్తిహీనంగా అనిపించడం, శరీరంలోని ఏదో ఒక వైపునకు శరీరం వంగిపోవడం, ముఖం ఒక పక్కకు తిరిగిపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, హఠాత్తుగా అయోమయానికి గురి కావడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఏమైనా ఈ లక్షణాల అవగాహనతో అది పక్షవాతం ప్రభావమే అని గుర్తించిన తర్వాత ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.